ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కేఎల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం వచ్చే ఏడాది నుంచి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ వీటిలో సిలబస్ అనేది ఎలా మారుతుందో, నెక్స్ట్ అలాగే క్వశ్చన్ పేపర్స్ అనేవి అంటే జనరల్గా ఇప్పుడుండే మార్క్స్ ఓకేనా, ఇప్పుడుండే ప్యాటర్న్ నెక్స్ట్ ఇయర్కి ఉంటుందా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంటే జనరల్గా నెక్స్ట్ ఇయర్ సిలబస్ అనేది మారిపోతుంది. అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేస్తున్న స్టూడెంట్స్కి అయితే సెకండ్ ఇయర్ యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది. బట్ ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వస్తారో వాళ్ళకైతే సిలబస్ మారిపోతుంది. కంప్లీట్గా ఎన్సీఆర్టీలో ఏదైతే సిలబస్ ఉందో సేమ్ ఆ సిలబస్ని ఇంప్లిమెంట్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ అయితే ట్రై చేస్తుంది. అలాగే క్వశ్చన్ పేపర్స్లో కూడా మార్పు అనేది ఉంటుంది. అంటే ఈ ఎన్సీఆర్టీలో క్వశ్చన్ పేపర్స్ ఎలా అయితే ఇస్తున్నారో సో అదే మాదిరిగా మన ఇంటర్మీడియట్ బోర్డులో కూడా సేమ్ పేపర్స్ ఇవ్వడానికి ట్రై అంటే సేమ్ ప్యాటర్న్ ఇవ్వడానికి ఓకేనంటే కసరత్తు జరుగుతుంది. సో అది ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ అవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. చూడండి, అక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా, ఉత్తీర్ణత పెరిగేలా ఇంటర్ పరీక్షల విధానం అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్సీఆర్టీ అంటే సిబిఎస్ఈ చదువుకున్న స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే మన స్టేట్ బోర్డు స్టేట్ సిలబస్ చదివే స్టూడెంట్స్ యొక్క రిజల్ట్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా. ఎందుకంటే అక్కడ ఉండే ప్యాటర్న్ వేరు, ఇక్కడ ఉండే ప్యాటర్న్ వేరు. అందుకోసమే ఏం చేస్తారంటే కొంచెం పాస్ పర్సంటేజ్ కొంచెం పెంచడానికైతే ఈ విధానం అయితే తీసుకురావడం జరుగుతుంది. సో మరి ఈ విధానంలో ఏం జరుగుతుందో చూద్దాం. అంటే ఇంతవరకు జనరల్గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి లేవు. సో ఇప్పుడు 1 మార్క్ క్వశ్చన్స్ తీసుకొచ్చి ఎంటైర్ పేపర్ ప్యాటర్న్ మార్చడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో నెక్స్ట్ ఇయర్కి ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారో మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి ఇక్కడ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫస్ట్ ఇయర్ సిలబస్ మార్పు, అంటే నెక్స్ట్ ఇయర్కి ఫస్ట్ ఇయర్లో సిలబస్లో మార్పు ఉంటుంది. అంటే ఎన్సీఆర్టీలో ఏదైతే సిలబస్ ఉంటుందో అలాగే ఇక్కడ చూడండి, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం సిలబస్తో పాటు పరీక్షా ప్రశ్నపత్రాల విధానం మారనుంది. ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యేలా బిట్ పేపర్కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అంటే జనరల్గా ఇంతకుముందు అయితే బిట్ పేపర్ లేదు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో ఏ పేపర్ తీసుకున్నా. అయితే వాళ్ళు ఏం చెబుతున్నారో చూడండి, సిబిఎస్ఈ విధానంలో తీసుకురానున్నారు. సైన్స్ గ్రూపులకు దాదాపుగా జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి అంటే ఎన్సీఆర్టీ సిలబస్నే తీసుకొస్తున్నారు. ప్రశ్నల్లో ఎక్కువగా 1-2 మార్కులు ఉండేలా పరీక్షల విధానాన్ని తీసుకొస్తున్నారు. అంటే ఎక్కువగా 1 మార్కు అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉండేలా చూస్తున్నారు. అంటే పేపర్లో 50% అవే ఉండేటట్టు ఇక్కడ కసరత్తు జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న సిలబస్ను గత 10 ఏళ్ళుగా మార్చలేదు. అంటే లాస్ట్ 10 ఇయర్స్గా సిలబస్ అయితే మార్చలేదు. ఆర్ట్స్ సబ్జెక్ట్స్లో కూడా కొంతవరకు మారుస్తుండగా ఎంపీసీ బైపీసీ గ్రూపుల్లో సిలబస్ చాలా మారనుంది. ఒకనే తెలుగు ఆంగ్ల భాష సబ్జెక్టులోనూ కొన్ని పాఠాలను తొలగించి కొత్త వాటిని చేర్చుతున్నారు. ఎన్సీఆర్టీలో జీవశాస్త్రం అంటే ఇక్కడ జువాలజీ నెక్స్ట్ బాటనీ 2 కలిపి ఉండగా ఇప్పుడు వాటిని విడదీసి 2గా తీసుకొస్తున్నారు. జనరల్గా బయాలజీలో 2 విడివిడిగానే ఉన్నాయి. గణితంలోనూ సిలబస్ తగ్గిస్తున్నారు. అంటే మ్యాథ్స్లో కూడా సిలబస్ తగ్గుతుంది. ఓకేనా. కొన్ని అధ్యాయాల్లో మాదిరి ప్రశ్నలు ఎక్కువగా ఉండగా కొన్ని అధ్యాయాల్లో వాటిని తగ్గిస్తున్నారు. అంటే కొన్ని చాప్టర్స్లో ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అంటే ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, అలాగే మ్యాథ్స్ కావచ్చు. అవి కొంచెం మ్యాక్సిమం మినిమైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అలాగే ఫిజికల్ సైన్స్ ఓకేనా. ఫిజికల్ సైన్స్గా ఎన్సీఆర్టీలో భౌతిక రసాయన శాస్త్రాలు కలిపి ఉండగా, అంటే జనరల్గా ఎన్సీఆర్టీలో ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిసే ఉన్నాయని చెప్తున్నారు. అయితే వీటిలో పాఠాలను 2 సబ్జెక్టులుగా మార్చారు. అంటే జనరల్గా మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ సెపరేట్గానే ఉన్నాయి, దాని గురించి మరి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఆర్ట్స్లో చరిత్రకు సంబంధించి రాష్ట్ర చరిత్ర పాఠాలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. అంటే ఇక్కడ హెచ్ఈసీలో హిస్టరీ ఉంటుంది కదా, హిస్టరీలో కొంచెం చేంజ్ అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు చూద్దాం. ఇంటర్మీడియట్ విద్యలో సిబిఎస్ఈతో పోల్చితే రాష్ట్ర బోర్డులో ఉత్తీర్ణత తక్కువగా ఉంటుంది. అంటే జనరల్గా సిబిఎస్ఈ బోర్డుతో కంపేర్ చేస్తే ఇంటర్మీడియట్ బోర్డు పాస్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. దానివలన ఈ మార్పులన్నీ చేయడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. చూడండి, ఇక్కడ ప్రస్తుతం గణితం ప్రశ్నపత్రంలో 4 మార్క్స్ 7 మార్క్స్ ప్రశ్నలు ఉండగా
ఇప్పుడు వీటిని జనరల్గా మనకి 2, 4, 7 ఉన్నాయి కదా, వీటిని 1, 2, 4, 6 మార్కులు అంటే 1, 2, 4, 6 మార్క్స్ క్వశ్చన్స్గా దీన్ని మారుస్తారు. అంటే 1 మార్క్ వస్తుంది, 2 మార్క్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ 6 మార్క్స్ లేవు, దాన్ని 6 మార్క్స్గా మారుస్తారు. ఇక్కడ చూడండి 1, 2, 4 మార్క్స్ అంటే అలాగే ఉన్నాయి, బట్ ఇక్కడ 7 మార్క్స్ని 6 మార్క్స్ క్వశ్చన్స్గా మార్చడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే 1, 2 మార్కులకే దాదాపు 50% వెయిటేజ్ రానుంది. అంటే 1, 2 మార్కులు 1 అండ్ 2 మార్క్స్ క్వశ్చన్ పేపర్లో దాదాపు 50% వెయిటేజ్ ఉంటుందని చెప్తున్నారు. ఒక 1 మార్క్వి 13 క్వశ్చన్స్ ఉంటాయంట, అలాగే 2 మార్క్స్వి 8 క్వశ్చన్స్ ఉంటాయంట, 4 మార్క్స్వి 4 క్వశ్చన్స్ ఉంటాయంట, నెక్స్ట్ 6 మార్క్స్వి 5 క్వశ్చన్స్ ఉండేలా ప్రశ్నపత్రాన్ని అయితే రూపొందిస్తుంది. ఇది ఇంటర్మీడియట్, ఇది మ్యాథ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అంటే భౌతిక రసాయన అండ్ వృక్ష జంతు శాస్త్రాలు అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలకు వచ్చేటప్పటికి ప్రస్తుతం 2, 4, 8 మార్క్స్ విధానం అయితే ఉంది. అంటే 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ అయితే ప్రజెంట్ పేపర్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు వాటిని ఎలా మారుస్తారంటే 1 మార్కు, 2 మార్క్స్, 4 మార్క్స్, 6 మార్క్స్గా. ఓకేనా, ఇప్పుడు క్వశ్చన్ పేపర్స్లో క్వశ్చన్స్ అయితే ఉండేలా చూస్తున్నారు. అంటే మనకి ఇక్కడ అడిషనల్గా 1 మార్క్ క్వశ్చన్స్ యాడ్ అవుతున్నాయి, అలాగే 6 మార్క్స్ యాడ్ అవుతున్నాయి. అంటే 8 మార్క్స్ తీసేసి 1 మార్క్ అండ్ 6 మార్క్స్ అయితే యాడ్ అవుతున్నాయి. అంటే టోటల్ సేమ్ మార్క్స్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ చూడండి, ఇది 1 మార్క్ ప్రశ్నల్లో ఏం వస్తున్నాయి అంటే చూడండి, 1 మార్క్ ప్రశ్నల్లో జతపరచడం అంటే మ్యాచింగ్స్ ఉంటాయి, బిట్స్ అంటే మల్టిపుల్ చాయిస్ ఉండొచ్చు, అలాగే ఒక్క పదం అంటే డాష్లు అంటే సింపుల్గా అదే డాష్ ఉండేవి 1 మార్కు వచ్చేటట్టు. ఓకేనా, క్వశ్చన్ పేపర్లో ఉంటాయి. సో ఇది ప్రజెంట్ ఉన్న మన దగ్గర అప్డేట్ అండి. సో స్టూడెంట్స్, ఇది నెక్స్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్కి అయితే ఎటువంటి మార్పు ఎటు ఉండదు, వాళ్ళకి సెకండ్ ఇయర్ యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది. బట్ ఎవరైతే ఫస్ట్ ఇయర్కి వస్తారో, ఇప్పుడు 10th క్లాస్ ఎవరైతే ఎగ్జామ్స్ రాసి ఓకేనా ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వస్తారో వాళ్ళకి ఇవన్నీ అప్లై అవుతాయి. వాళ్ళకి నెక్స్ట్ సెకండ్ ఇయర్ కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, సో ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ కూడా మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ చూడండి క్లియర్గా. ఓకేనా, ఉత్తీర్ణత పెరిగేలా ఇంటర్ పరీక్షల విధానం.